ఒకసారి అందరూ దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మంచిది ప్రియ దేవుని పిల్లలారా, అందరూ కూడా చక్కగా మొదటి వర్తమానములో దేవుని సంగతులు, దేవుని విషయాలు విన్నారు. చాలా సంతోషంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. ప్రభు సన్నిధిలో మొదటిగా దేవుని స్తుతించటానికి, దేవుణ్ణి గణపరచటానికి, దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ దినములో, పునరుత్థాన దినములో ఈ అనుకూలతను బట్టి దేవునికి నామానికి మహిమ చెల్లిస్తూ ఘనత చెల్లిస్తున్నాను. ఒక్కసారి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ కలుగునుగాక. దేవుడు నమ్మదగిన దేవుడు, జీవం గల దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. అందుకనే దేవుని సన్నిధిలో మనమందరం ఈరోజు ఈ పరిశుద్ధ దినాన ఆరోగ్యంగా ఉన్నాం, క్షేమంగా ఉన్నాము అంటే దేవుని కృప, దేవుని ఆశీర్వాదమే తప్ప మరొకటి కానే కాదు. మరి అందరినీ దేవుడు ఎట్లా ఉంచాడు? గత వారం అంతా క్షేమంగా ఉంచాడు. ఒకసారి స్తోత్రాలు చెల్లిద్దాం, స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఆయన నమ్మదగినటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వశక్తి గల దేవుడు. ఈరోజు మనం ఆరోగ్యంగా సజీవులుగా ఉన్నాము అంటే ఎవరి కృప ఇది? దేవుని కృప తప్ప మరొకటి కానే కాదు. ఎందుకంటే ఆరోగ్యం లేని వాళ్ళు ఉన్నారు, లోకంలో సంతోషం లేని వాళ్ళు ఉన్నారు, సమాధానము లేని వాళ్ళు ఉన్నారు. కానీ దేవుడు మనకేమి ఇచ్చాడు? అన్ని సంతోషాన్ని ఇచ్చాడు, సమాధానాన్ని ఇచ్చాడు. మరి అన్ని దేవుడు ఏం చేశాడు? మనకేం కావాలో సమకూర్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని ఇంతవరకు ఈ స్తుతి ఆరాధనలో మీరందరూ కూడా చక్కగా దేవుణ్ణి స్తుతించారు, దేవుణ్ణి గణపరిచారు, దేవుణ్ణి మహిమపరిచారు. దేవుణ్ణి స్తుతిస్తున్నప్పుడు, దేవుణ్ణి గణపరుస్తున్నప్పుడు ఆయన మన మధ్యలోనికి వచ్చి చక్కగా ఎందరైతే స్తుతి ఆరాధన చేశారో ప్రతి ఒక్కరిని దేవుడు బలపరిచాడు అని మనం నమ్ముతున్నాం. బలపరిచాడు మనల్ని. ఏం చేశాడు ఆయన? చెప్పాలి, ఏం చేశాడు ఆయన? మనల్ని స్తుతి ఆరాధనలో బలపరిచాడు, పాటల ద్వారా బలపరిచాడు. మరి సమస్తమైనటువంటి ఈ యొక్క కార్యము ద్వారా దేవుడు ఏం చేశాడంటే బలపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు ఆయన కృప లేకుండా మనం లేము. ఉన్నామా? లేము. ఆయన కృప లేకుండా మనం లేము. దేవుడు మనం ఏదైతే కలిగి ఉన్నామో, ఈరోజు గృహాలు కావచ్చు, పాడి పంటలు కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, శక్తి కావచ్చు, బలం కావచ్చు, ఏదైతే మనం కలిగి ఉన్నామో అది యేసయ్య కృప. అందరనండి, అందరనండి. ఎవరి కృప? యేసయ్య కృప. ప్రియ దేవుని పిల్లలారా, అట్లాగనే దేవుని సన్నిధిలో మనము రెండవ వర్తమానంగా మొదటి వర్తమానాన్ని మనం చదువుకున్నాం. ఏమిన్నాం? మొదటి వర్తమానం పరిశుద్ధ దినములో ఏమిన్నాం? మొదటి వర్తమానం మోషే గారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఎన్నుకున్నాడు. ఎంత గొప్పది! తర్వాత వాళ్ళ అన్నగారిని దేవుడు ఎన్నుకున్నాడు. ఎవరా అన్నగారు? 26వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 26వ వచనాన్ని చూద్దాం. ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరుచుకొనిన అహరోనును పంపెను. దేవుని స్తోత్రం చెప్పండి, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు
అహరోనును ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరిని? అహరోనును ఏర్పాటు చేసుకున్నాడు. గమనించండి, మోషే ఒక్కడినే దేవుడు ఎందుకు ఏర్పాటు చేయలేదంటే మోషేకి తోడుగా ఉండటానికి. దేవునికి స్తోత్రం. దేవుని సేవలో ఏం కావాలి? తోడు కావాలి. దేవుని సేవలో సహవాసం కావాలి, తోడు కావాలి. దేవుడు మోషేని ఒక్కడిని ఏర్పాటు చేయలా. ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? అహరోనును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకనంటే ఏదైనా శోధన వచ్చినప్పుడు, ఏదైనా బాధ వచ్చినప్పుడు ఒకరికి ఒకరు బలపరచటానికి దేవుడు ఎన్నుకున్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఏమండి, గమనించండి, సృష్టిలో ప్రతిదీ రెండుంటాయి. ప్రతిదీ రెండుంటాయి. ఏంటిదో చెప్పండి? వెరీ గుడ్. ఆడ మగ, తర్వాత అమ్మ కష్టము సుఖము, ఇంకా రెండుండి మంచి చెడు, రెండు అమ్మ నీతి అవినీతి, ఇంకా రెండు బాధ సంతోషం, ఇంకా రెండు మనసులు, ఇంకా చీకటి వెలుగు, సూర్యుడు చంద్రుడు, రెండు నాలికలు, భూమి ఆకాశం. సృష్టిలో ప్రతి జీవిలో రెండు, ప్రతిదీ రెండు. అవ్వ ఆదామును సృష్టించినప్పుడు దేవుడు ఏమన్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఆదాముకి సహాయం, అంటే ఆదాముకి దేవుడు తోడుగా ఉన్నాడు కాదనట్లా. కానీ ఈ లోకంలో మంచి చెడు చెప్పుకోవటానికి, పలకరించుకోవటానికి, నాలుగు మాటలు ఆదరించుకోవటానికి, ఒకరు బాధలో ఉన్నా ఒకరు ఓదార్చటానికి దేవుడిచ్చాడు. అవునా కాదా? సాటి అయిన సహాయాన్ని ఇచ్చాడు. అందుకనే దేవుడు మోషే గారికి ఎవరిని చెప్పండి తోడుగా ఇచ్చాడు? అహరోను. స్తోత్రం చెప్పండి. అహరోనును తోడుగా ఇచ్చాడు, దేవుడు ఎన్నుకున్నాడు. చాలా గొప్ప సంగతి ఏంటంటే అహరోనును ఏర్పాటు చేసుకోవటం, మోషేని ఏర్పాటు చేసుకోవటం చాలా గొప్పతనం. సామాన్యమైనది కాదు ఏర్పాటు అంటే. చెప్పా మీకు మొదటి వర్తమానంలో. దేవుడు అహరోనుకు దేవుడు ఏమి ఇచ్చాడో తెలుసా? జాగ్రత్తగా గమనిస్తే 3 బాధ్యతలు ఇచ్చాడు. అహరోనుకి ఏమి ఇచ్చాడు? 3 బాధ్యతలు ఇచ్చాడు. ఈరోజు దేవుని ఆ 3 బాధ్యతలు ఏంటి? అహరోను సామాన్యమైన వ్యక్తి కాదు. అహరోను శ్రేష్టమైనటువంటి వ్యక్తి. యేసయ్యకు మహిమ కలుగునగాక. ఎలాంటి వ్యక్తి ఆయన? మంచి విశ్వాసం కలిగిన వాడు, మోషే గారికి నమ్మకమైనటువంటి వాడు. ప్రియ దేవుని పిల్లలారా, వీళ్ళ ద్వారా దేవుడు ఏం చేశాడు? 27వ వచనములో చదవండి. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా దేవుడు ఏం చేశాడు? వారు ఐగుప్తీయుల మధ్యలో ఆయన సూచక్రియలను హాము దేశములో మహత్కార్యములను జరిగించిరి. స్తోత్రం చెప్పండి. ఏమి జరిగించారు వీళ్ళు? సూచక్రియలు జరిగించారు. రెండవది మహత్కార్యాలు జరిగించారు. గొప్ప గొప్ప కార్యాలు జరిగించారు. ఐగుప్తు దేశంలో ఎన్నడూ చూడనటువంటి సంగతులు, ఐగుప్తు దేశంలో ఎన్నడూ కని విని ఎరగనటువంటి ఆశ్చర్య కార్యాలు ఎవరి ద్వారా చేయించాడో తెలుసా? దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, దేవుని యొక్క ఆత్మ ఎవరికైతే తోడుగా ఉందో, దేవుని చిత్తము ఎవరికైతే తోడుగా ఉందో, దేవుని అభిషేకము ఎవరి మీదైతే ఉందో వారి ద్వారా దేవుడు ఏం చేశాడు చెప్పాలి? ఏం జరిగించాడు? చిన్నయ్య
చిన్న చిన్నయ్య చిన్న చిన్నయ్య కొంచెం కొంచెమా కాదు. ఏం చేశాడు? అద్భుత కార్యాలు. చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని కనపడతాం. ఏ కార్యాలు చేశాడు? అద్భుతమైన కార్యాలు చేశాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఒక సేవకుణ్ణి దేవుడు ఎన్నుకుంటే, ఒక సేవకుణ్ణి దేవుడు ఎన్నుకుంటే ఆ సేవకుడు దేవుని ఏర్పాటులో గనక ఉంటేనంట, ఆ సేవకుడికి మాటలు రాకపోయినా, వాక్యం చెప్పటం రాకపోయినా, పాటలు పాడటం రాకపోయినా ఆయనే నేర్పిస్తాడంట. స్తోత్రం చెప్పండి. ఏమండి, యేసన్న గారికి ఏమనొచ్చా? యేసన్న గారికి చదువెంత ఎవరు చెబుతారు? 5వ తరగతి. 5వ తరగతి యేసన్న గారు ఆత్మీయ గురువులు. ఎందుకో సల్లబోడ గుర్తొచ్చారు. దేవుని స్తోత్రం. 5వ తరగతి అన్న యేసన్న గారు 16 భాషలు నేర్చుకున్నారు. చప్పలు కొడుతూ యేసయ్య నామాన్ని కనపడతాం. ఎన్ని భాషలు నేర్చుకున్నారు? ఇవాళ పెద్ద చదువు ఉన్న వాళ్ళేమో రెండో భాషకే కిటకిటకిటలు ఆడుతున్నారు. కానీ దేవుడు అన్నాడు, నువ్వు ఇతర దేశాల్లో సేవ చేయాలంటే ఈయనన్నాడు, ఇతర దేశాల్లో సేవ ఉంటే సామాన్యమా, వాళ్ళు ఏమంటారో నాకు తెలియదు, నేనేమంటానో వాళ్ళకి తెలియదయ్యా అని ప్రార్థన చేశాడంట. అక్కడ మాట్లాడే భాష నేను నీకు నేర్పిస్తాను అన్నాడంట. ఒక్కొక్క భాష కోసం ఒక్కొక్క భాషను మాట్లాడటానికి కొన్ని రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, ఆ భాష నేర్పించని. ఈరోజు అమ్మా, ప్రపంచంలో ఆయన తిరగని దేశం లేదు. స్తోత్రం చెప్పండి. అదేమంటే ఆయన అంటాడు, యేసన్న గారు ఇట్టంటాడు, ఇట్టంటే 7 ముద్ర. ఏమండి, ఈరోజు ప్రపంచమంతా ఉర్రూతలూగిస్తూ క్రైస్తవులను యేసన్న గారి పాటల చేత, ఆత్మ చేత నింపబడుతున్న లోకం. ఎందుకండి అంత తీవ్రత కలిగిన సేవ చేశాడు అంటే, మోషేను ఏర్పాటు చేసుకున్నట్టుగా, అహరోనును ఎన్నుకున్నట్టుగా పరిశుద్ధాత్మదేవుడు ఆ దైవ సేవకులను, అలాంటి సేవకులు దేశంలో స్టీవెన్ పాల్ గారు, ఇంకా కలవరి టెంపుల్ ఆయన, ఇంకా చెప్పుకుంటా పోతే చాలా మంది సేవకులు ఉన్నారు, గొప్ప గొప్ప. అందులో మనం కూడా చిన్న చిన్న సేవకులు అయిన అందరిని దేవుడు ఏం చేశాడండి? ఎన్నుకున్నాడు. రాదు అనుకున్న వారి చేత గొప్ప సేవ చేయించాడు. ఏమండి, యేసన్న గారు, కలవరి టెంపుల్ ఆయన, వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే, వీళ్ళందరికీ కాళ్ళు ఉన్నాయి, వీళ్ళందరికీ చేతులు ఉన్నాయి, మాకందరికి అవయవాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ నిజంగా దేవుని ఏర్పాటు చూడండి ఎంత గొప్పదో. ఒక ఆయనకి 2 చేతులు లేవు, 2 కాళ్ళు లేవండి. నిజంగా దేవుని ఏర్పాటు తలుసుకుంటే కన్నీరు వస్తుంది. అవ్వా, ఈయన్ని తీసేయండి, దెబ్బలో బారేయండి, అసలు ఎవరు ఇతన్ని పెంచుతారు, నీ గర్భాన్ని ఎట్లాగా పుట్టాడమ్మా 2 కాళ్ళు 2 చేతులు లేకుండా అన్న ఆ తల్లిగారిని చూసి అందరు దెబ్బలో బారేయమన్నారు. గొంతులో బియ్యపు గింజలు వేయండి, చచ్చిపోతాడన్నాడు. కానీ ఆ తల్లి ఏమన్నదో తెలుసా? అయ్యా, గర్భఫలము యెహోవా ఇచ్చు, మరి ఈ బహుమానాన్ని ఎందుకు ఇచ్చాడో నాకై తెలియదు. ఒక ప్రణాళిక ఉందని 2 కాళ్ళు 2 చేతులు లేని వ్యక్తిని ఎంతమంది చూశారు సేవకుణ్ణి? యూట్యూబ్లో కావు, చేయొత్తండి, యూట్యూబ్లో కూడా చేయొత్తండి. యూట్యూబ్లో చూసినాడు, చూసారా? అసలు నిక్కు అమ్మ, నిక్కు 2 కాళ్ళు. ఏవండి, ఇప్పుడు మనకు అన్ని అవయవాలు ఉండబట్టి నడిచిపోతున్నాం, సేవ చేస్తున్నాం. 2 కాళ్ళు 2 చేతులు లేవండి. కానీ చూడండి, ఆ తల్లి ప్రార్థన చేసింది. ఆ తల్లి ఏమని చేసిందో తెలుసా? అయ్యా, అన్ని అవయవాలు ఉండేవాళ్ళు సేవ చేస్తున్నారయ్యా, నీ ఆత్మ నా బిడ్డకి ఇచ్చి, ఎందుకు ఇచ్చావో నాకు సంబంధం లేదు, ఇచ్చిన దేవుడు విడిచిపెట్టొద్దు ప్రవ్వా, నువ్వు ఎందుకు ఇచ్చావో, నేను అందమైన బిడ్డనివ్వమంటే, శ్రేష్టమైన బిడ్డనివ్వమంటే ఈ మొండాన్ని ఇచ్చావయ్యా, ఈ మొండాన్ని అందరూ ఏం చేసుకుంటావన్నారు ప్రవ్వా, నీ చిత్తం ఏమైందో, బిడ్డని ఎట్లాగా వాడుకుంటావని తల్లి కన్నీరు గార్చి ప్రార్థన చేసింది. దేవునికి స్తోత్రం. ఈరోజు 72 దేశాలు, ఎన్ని దేశాలు?
ఎన్ని దేశాలు? 72 కంట్రీస్, ఆల్ ఓవర్ ద వరల్డ్. ప్రపంచం 4 మూలల వాడబడుతున్న దైవజనం. ఆయన చూసిన ప్రతి ఒక్కరికి, అన్ని అవయవాలు ఉన్న వారికి సిగ్గొచ్చింది. ఏమొచ్చింది? ఏం అవయవాలు లేని వ్యక్తి 72 దేశాల్లో సేవ చేస్తుంటే, అన్ని అవయవాలు ఉన్న వాళ్ళు ఇంకెన్ని దేశాల్లో సేవ చేయాలి? అర్థమైందా అమ్మా? అర్థమైందా? కళ్ళు లేని ఆయన సేవ చేస్తున్నాడు. కళ్ళు లేని సేవకుడు ఒక వ్యక్తి ఉన్నాడు. ఐజాక్ గారు, బండి ఐజాక్ గారు. ఏమండి, 2 కళ్ళు లేవండి, 2 కళ్ళు లేవండి. ఆయన బైబుల్ ఈ బైబుల్ కాదు, ఆయన బైబుల్ వేరే బైబుల్, గుడ్డి వాళ్ళు చదివే బైబుల్. అరిటాలమ్మ గారు నరసరావుపేటలో బ్లైండ్ స్కూల్ ఉంది, గుడ్డి వాళ్ళు చదివే స్కూల్లో ఆయన చదివి అదొక బైబుల్. ఇట్లాగా బుడిపిలో ఉన్న బైబుల్ చదివి ఈరోజు మీరు యూట్యూబ్లో కొట్టండి, క్రీస్తు రాకడ ధ్వని అనే ఛానల్లో ఆయన చెప్తున్నటువంటి మాట, దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరండి ఆయన? 2 కళ్ళు లేనటువంటి వాడు, 2 నేత్రాలు లేనటువంటి వాడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనటువంటి వాడు. కానీ ఆయన కింద సేవకులు ఉన్నారండి, ఆయనకు ఒక మినిస్ట్రీ ఉందండి, ఆయనకు ఒక సంఘాలు ఉన్నాయి, ఒక గుర్తింపు ఉంది. ఎందుకో తెలుసా? తండ్రి చిత్తములో గనక ఉంటే, గమనించండి, తండ్రి చిత్తములో గనక ఉంటే, తండ్రి తలంపులో గనక ఉంటే, ఎలాంటి వ్యక్తి అయినా, స్తోత్రం చెప్పండి, దేవుడు దానిని, ఆ వ్యక్తిని వాడుకొనుగాక. ఏమండి, అహరోను దేవుడు ఎన్నుకున్నాడు, అహరోనుని ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకోవటంలో అహరోనుకి మూడు పాత్రలు ఇచ్చాడంట. 3 రకాలుగా బాధ్యతలను ఇచ్చాడు, 3 రకాలైన బాధ్యతలను ఇచ్చాడు. అహరోను చనిపోయేంత వరకు ఆ బాధ్యతల్లో నుంచి వైదొలగల. ఎంత చక్కగా బాధ్యతలు చేశాడో గమనించండి. దేవుడు ఎన్నుకోకపోతే మనంతట మనం ఈరోజు చాలా మంది సేవకులు ఏం చేస్తున్నారు చెప్పమంటారా? మొన్న ఒక ఆయన సత్యనపల్లి అన్నాడు, అయ్యా అన్ని పనులు చేస్తే కష్టపడాలి, సేవ కష్టపడకుండా చేయొచ్చు, కమ్మన తిండి కమ్మన కానుకలు. ఈరోజు అట్లాగా సేవకు వచ్చున్నారు చాలా మంది, మీకు తెలుసో లేదో. ఇలా దేవుని ఏర్పాటు అవసరం లేదు, దేవుని ఏర్పాటు అవసరం లేదు. దేవుని ఏర్పాటు వచ్చేస్తున్నారు, చక్కగా చర్చిలు కడుతున్నారు, దర్జాగా తిరుగుతున్నారు. కానీ దేవుని చేత ఎన్నుకున్న సేవకుడు ద్వారా ఏం జరుగుతాయో చెప్పండి. 27వ వచనంలో చదవండి, ఏం జరుగుతాయి? దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకుంటే, ఒక సేవకుడిని ఎన్నుకుంటే, ఒక కుటుంబాన్ని ఎన్నుకుంటే, ఒక వ్యక్తిని ఎన్నుకుంటే ఏం జరిగిద్దో 27వ వచనం చదవండి. సూచక్రియలు, మహత్కార్యాలు, దేవుణ్ణి ఎరగని వారి మధ్య అంతా వాళ్ళ ద్వారా గొప్ప కార్యాలు దేవుడు జరిగించును గాక. జరిగిస్తాడు. ప్రార్థన చేద్దాం. తండ్రి, నేను నీ ఏర్పాటులో ఉండాలి, నేను నీ చిత్తములో ఉండాలి, నేను నీ తలంపులో ఉండాలి, నేను నీ ఆలోచనలో ఉండాలి, అయినా నీ సన్నిధిలో నేను ఉండాలి, నీ సముఖములో నేను ఉండాలి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని పిల్లలారా, అహరోనుకు ఇచ్చిన 3 బాధ్యతలు. 1, మోషే కొరకు మాటలాడటం అనే పదవినిచ్చాడు. ఏ పదవినిచ్చాడు? ఏమండి, మోషే కొరకు మాట్లాడే వ్యక్తిగా ఇచ్చాడు. చదవండి, నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం. కాగా యెహోవా మోషేతో, ఇదిగో నేను ఫరోకు నిన్ను దేవునిగా నియమించితిని, నీ అన్న అహరోనుని నేను ప్రవక్తగా ఉండును. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి, మోషేతో దేవుడు ఏమన్నాడు? నిన్ను ఫరోకి దేవుడుగా నియమించా,
అహరోనుని నీకు ప్రవక్తగా నియమించా. అంటే చిన్నవాడికేమో పెద్ద పోస్టునిచ్చాడు, పెద్దవాడికేమో చిన్న పోస్ట్ ఇచ్చాడు. ఎంతమందికి అర్థమైంది విషయం? అర్థమైందా అమ్మా? వాస్తవానికి పెద్దవాడికి పెద్ద పోస్ట్ ఇవ్వాలి, చిన్నవాడికి చిన్న పోస్ట్ ఇవ్వాలి. కానీ బైబిల్లో ఉన్న డిఫరెంట్ ఏంటో తెలుసా? దేవుని తలంపు ఏంటో తెలుసా? పెద్దవాడికేమో చిన్న పదవి ఇచ్చాడు, చిన్నవాడికేమో ఫరోకి మోషేను దేవుడుగా ఉంచాడు. అంటే మోషే దేవుడు తర్వాత దేవుడు. మోసెస్ ఈజ్ ద గాడ్. మోషే దేవుడై ఉన్నాడు. ఏమండి, దేవుడిగా ఉన్నటువంటి సామాన్యం అనుకున్నారు? అంత తేలిక? దేవుడంటే ఏందనుకున్నారు? ఒక పవిత్రమైన విషయం, అతి శ్రేష్టమైన పదవి. దేవుడంటే దేవుని స్థానంలో ఉండటం అంటే అది సాధ్యమవుతుందా? మానవ జీవితానికి సాధ్యమవుతుందా? అవుతుందని మోషే నిరూపించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. గమనించండి, అన్నకేమిచ్చాడు? మోషే ఏదైతే చెప్తాడో, దేవుడు ఏదైతే సెలవిస్తాడో దాన్ని ప్రజలకు వివరించటం ఎవరి పని? అహరోను పని. అంటే చిన్నవాడు చెప్పినట్టు పెద్దవాడు వినాలి అని అహరోనుకు దేవుడు సెలవిచ్చాడు. కానీ అహరోను అన్నాడా, ఇదేమి నానా తండ్రి, నా మీద ఎందుకయ్యా చిన్న చూపు? నాకంటే వెనక పుట్టినవాడు పెద్ద పదవినిచ్చావు, వాడి కింద నేను ఉండటం ఏంటి అని అన్నాడా? తండ్రి, నాకేది ఇచ్చినా యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఏమండి, చిన్నవాళ్ళు మన మీద అధికారులుగా ఉంటే ఏమంటావు? నువ్వు మొన్నొచ్చావు, నేను 50 ఏళ్ళు అయింది వచ్చి, నువ్వు నాకు చెప్పేది ఏంటి అంటావు మనం. వాళ్ళు చెబితే మనం వినం. ఎందుకనో మనం మన ఏజ్ అడ్డం వస్తుంది, మన బాప్తిసం తీసుకునే సంవత్సరాలు అడ్డు వస్తున్నాయి, మన పదవి అడ్డు వస్తుంది, మన స్థితి మనకు అడ్డు వస్తుంది. ఎందుకన్నావు నువ్వు? వింటావా? చిన్నవాడు చెబితే నువ్వు వింటావా? వినో. మనం వినో, వ్యతిరేకిస్తాం. మనం చెప్పింది వాళ్ళు వినాలి, వాళ్ళు చెప్పింది మనం వినేదేంది? దేవుని స్తోత్రం. అహరోను గురించి మనం నేర్చుకోవలసింది ఏంటో తెలుసా? అయ్యా, నా తమ్ముడు నాకంటే చిన్నవాడు కావచ్చు, నాకంటే తక్కువవాడు కావచ్చు, కానీ నా పై స్థాయిలో నువ్వు ఎన్నుకున్నావు గనుక అతనికి నేను లోబడాలని అహరోను తన వయసును కూడా కాదని చిన్నవాడికి నమస్కరించటం ప్రారంభించాడు. ఒక్కసారి చప్పలు కొడుతూ యేసయ్య నామమున కనపడతాం. మరి ఆ తగ్గింపు మనలో ఉందా? ఆ తగ్గింపు నీలో ఉందా? ప్రియ బిడ్డ, ఆ తగ్గింపు నీలో ఉందా? కొన్ని సంఘాలలో సేవకుడు చిన్నవాడు కావచ్చు, సేవకుడు లేతవాడు కావచ్చు. సంఘాలు ఎప్పుడు దీవించబడతాయో తెలుసా? సేవకుడికి లోబడితే, చిన్నవాడైన సేవకుడి మాట వింటే. సేవకుడు కాదు, ఆయన నా దేవుడు. సేవకుడు ఎవరనుకున్నావు? నా దేవుడు, నన్ను ఆశీర్వదించే దేవుడు, నన్ను బలపరిచే దేవుడు సేవకుడని సేవకుడికి లోబడిన రోజున సంఘము దీవించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పు, దేవునికి స్తోత్రం చెప్పు. అహరోను నేర్పుతున్నాడు క్రైస్తవ లోకానికి. దేవుడు నీకేదైతే ఇచ్చాడో దానిని 100% నువ్వు నెరవేర్చగలిగితే నీకు ఆశీర్వాదము లభించునుగాక. కొన్నిసార్లు మన ఇగో అడ్డు వచ్చింది. ఇగో అంటే అహంకారం. నేను పెద్దోడిని, నీ పెద్దదాన్ని, చిన్నదాని మాట నేను ఎందుకు వినాలి?
లేదండి. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో మనల్ని బలపరిచేది చిన్నవాళ్లే కావచ్చు, చిన్న వయసులో ఉన్నవాళ్లే కావచ్చు. దేవునికి స్తోత్రం. అహరోనుకి మోషే ఏదైతే చెప్పాడో దానిని ఫరోకు చెప్పటమే అహరోను యొక్క పని. అంతేగాని అహరోను తనంతట తాను ఏమీ మాట్లాడాలి. మరి మనం ఒకరు చెప్పమంటే దానికి తలా తోక పెట్టి చెప్పి చిందరవందర చేసేసి ఈరోజు క్రైస్తవ లోకం, దేవుని పిల్లలు, ప్రియ దేవుని పిల్లలారా, అహరోను మనం ఏం నేర్పిస్తున్నాడో తెలుసా? ఇదిగో అహరోను వలె నువ్వు లోబడుతున్నావా? లోబడాలి. ప్రభువా, నేను లోబడాలి, నా సేవకుడికి, ఆ దేవుడికి నేను లోబడాలి, ఆ చిన్నవాళ్ళకి నేను లోబడాలి అని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. చూడండి, అహరోనులో ఉన్నటువంటి లక్షణం. రెండవది గమనిస్తే అహరోనులో ఉన్న రెండవ లక్షణం ఏంటో తెలుసా? అహరోనులో ఉన్న రెండవ లక్షణం ఏంటో తెలుసా? నిర్గమాకాండం 17:12 చూడండి. నిర్గమాకాండం 17:12లో అహరోనులో ఉన్న రెండవ లక్షణం, మంచి లక్షణం, ఆత్మీయ లక్షణం. మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయిని తీసుకుని వచ్చి అతడు దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ ప్రక్కను ఒకడు ఆ ప్రక్కను అతని చేతులను ఆదుకొనగా అతని చేతులు సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. యేసయ్యకు మహిమ కలుగునుగాక. ఒకటి, తమ్ముడైన దేవుడికి స్థానంలో ఉన్న తమ్ముడికి లోబడ్డాడు, నాయకుడికి లోబడ్డాడు, లోబడటం ఆశీర్వాదం. రెండవది, మోషే చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు, తమ్ముడు చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు ఆయన మోషే చేతులకు నొప్పి కలుగుతుంది. చేతులు ఎత్తి ఎత్తి నొప్పి పుట్టి చేతులు దించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోతున్నారు. చేతులు ఎత్తినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు గెలుస్తున్నారు. అది గమనించిన అహరోను ఊరు ఏం చేశారో తెలుసా? వాళ్ళు మోషే గారి చేతులకు ఓటమిచ్చారు. ఒకసారి స్తోత్రం చెప్పండి. ఏమిచ్చారయ్యా? ఓటమిచ్చారు. వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ చేతులు కూడా బరువెక్కి మానవులు కదండి. ఇప్పుడు ఏం చేశారో తెలుసా? ఇట్లా లాభం లేదని పెద్ద రాళ్ళు రెండు తెచ్చారు. ఆ చేయి కింద ఒకటి, ఈ చేయి కింద ఒకటి పెట్టి, అయ్యా ఇక నువ్వు చేయి ప్రార్థన, మేము తోడుగా ఉంటామని చేశారు. అంటే సేవకుడికి అహరోను ఏం చేశాడండి? ప్రార్థన చేసేటప్పుడు వదిలిపెట్టి వెళ్ళాడా? అయిపోయిందాకా అక్కడే ఉండి కనిపెట్టుకొని ఉన్నాడా? చెప్పాలి. కనిపెట్టుకొని ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమంటే దేవుని సేవకుడకు సహకరించాడు. దైవజనుడకు అహరోను ఏం చేశాడు తెలుసా? నేను ప్రవక్తను కదని తన పని తాను చూసుకోలా, తన పని అది కాదు అని అనుకోలా. నా సేవకుడుకు నేను తోడుగా ఉండాలి, నా సేవకుడుకు నేను అండగా ఉండాలని ఏం చేశాడండి? తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. సేవకుణ్ణి విడిచిపెట్టి వెళ్ళకూడదు. సేవకుడికి ఎక్కడికి వెళితే తోడుగా ఉండి సేవకుడు కొరకు ఏం చేయాలి? ప్రార్థన. సేవకు ఏం చేయాలో తెలుసా? ఓతనివ్వాలి, చేయూతనివ్వాలి. సేవకుడుకు చేయూతనివ్వాలి. ఇది సేవకుడి పని కదా, నా పని కాదు అని అనుకోవాలి.
ఏం చేశాడు? అహరోనండి చేయూతనిచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు చాలా మంది 4 వాక్యాలు తెలియగానే, 4 పాటలు తెలియగానే ఏం చేస్తున్నారు? సేవకుని వదిలిపెట్టి కట్టో వేరే సంఘం. ఏమంటే తూ అంటే తా తెలియదు, వాక్యం ఎట్లా చెప్పాలో తెలియదు, పాటలు తెలియవు. ఏదైనా 4 మాటలు నేర్చుకున్నారనుకో, కట్టో సంఘాన్ని పాస్టర్ గారు నేను మందిరం కట్టాలనుకున్నాను, ప్రార్థన చేయండి. అసలు మందిరం అంటే ఏమనుకున్నావు? నీవు సేవ అంటే ఏమనుకున్నావు? మా కళ్ళ ముందు ఎన్ని జరిగినాయి? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. సేవకులు ఎట్లా ఉన్నారంటే 4 తెలియగానే వేరే పెట్టడం, కుంపటి పెట్టు కంట్లో పుల్ల అమ్మా, కుంపటి పెట్టడం. ఈ గ్రామంలో ఎన్ని జరిగినాయి? ఈ సంఘంలో ఎన్నో జరిగినాయి. వేరు కాపురాలు పెట్టి, కుంపడి పెట్టి, ఈరోజు ఆ కాపురాలు ఉన్నాయా? ఎందుకని ఉండవు? దేవుని చిత్తము కాదు. స్తోత్రం చెప్పండి, దేవుని చిత్తము కాదు. ప్రియ దేవుని పిల్లలారా, సేవకురాలు కూర్చుని ఒక్కటే ఏడుస్తా ఉన్న, అందరూ వెళ్ళిపోయారయ్యా, ఏంటి పరిస్థితి అని గత 40 సంవత్సరాల క్రితంలో ఏమండి వేరు చేసి వెళ్ళిపోయారు, వేరు చేశారు. సేవకురాలకు సహకరించలేని స్థితిలో ఉన్నారు. సేవకురాలు ఏడుస్తూ ఉంది, బలపరుస్తూ ఉంది. సేవకురాలు స్థితి ఎట్లాగొచ్చిందో తెలుసా? ఆ రోజు అపోస్తలుడైన పౌలు గారి స్థితి ఎట్లాగొచ్చిందో చదువుదాం. ఆ మాట తీయండి. తిమోతి రాసిన పత్రిక చూడండి. పరిస్థితి ఎట్లాగొచ్చిందంటే దేవుని సన్నిధిలో 2వ తిమోతి 4వ అధ్యాయం తీయండి. 4వ అధ్యాయము 16వ వచనాన్ని చూడండి. నేను మొదట సమాధానము చెప్పినప్పుడు ఎవరునూ నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను, పౌలు గారు ఏమంటున్నారు? అందరూ నన్ను విడిచిపోయారు. ఇది వారికి నేరం ఎంచబడును గాక. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటించబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. కనుక నేను సింహపు నోట నుంచి, స్తోత్రం చెప్పండి, ఎవరు పౌలు గారు పక్షాన ఎంతమంది నిలబడ్డారు? ప్రశ్న. మీరు చదివిన వాక్యంలో అందరూ నన్ను విడిచి వెళ్ళారు. ఎవరు వెళ్ళారు? అలెగ్జాండర్ వెళ్ళాడు, క్రేతు వెళ్ళాడు, అందరూ వెళ్ళారు, నన్ను విడిచి వెళ్ళారు. నా పక్కన ఎవరు లేరు. ఇంతమంది సేవకులు నా పక్షాన ఒకప్పుడు ఉన్నారు, ఇప్పుడు అందరూ వేరైపోయారు. మరి నన్ను బలపరిచేది ఎవరని దిగులు పడ్డాడా? ప్రార్థన చేశాడు. అయ్యా నీ సువార్త ఆగకూడదు అన్నప్పుడు ఏమన్నాడు? ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను. దేవుని స్తోత్రం చెప్పు. అప్పుడు అమ్మమ్మ గారి పరిస్థితి అదే. దేవుడు నిలబెట్టి ఆ పక్షా నుండి సంఘాన్ని ఏం చేశాడు? దేవునికి చప్పట్లు కొట్టి వేసాడు. అమ్మని కనుక ఏమండి, అహరోను మోషేని విడిచిపెట్టి వెళ్ళలా. అహరోనులో ఉన్న మంచి లక్షణం ఏంటో తెలుసా? సేవకుని కనిపెట్టుకొని ఉన్నాడు. గొప్ప సంగతి అండి, సేవకుని అంటి పెట్టుకొని ఉన్నాడు. 3వది, అహరోనులో ఉన్న మంచి లక్షణం, దేవుడు అహరోనుకి ఇచ్చిన పదవి ఏంటో తెలుసా? ప్రధాన యాజకుడు. స్తోత్రం చెప్పండి. 1 ప్రవక్తగా ఉంచాడు, 2వది ప్రధాన యాజకుడిగా ఉంచాడు. ఏమంటే ప్రధాన యాజకుడు అంటే అనుకున్నంత తేలిక అనుకున్నారా?
ప్రధాన యాజకుడు అంటే చదవండి 28 మొదటి వచనం. 28 మొదటి వచనం, నిర్గమాకాండము 28 మొదటి వచనం. మనం ఒక నిమిషంలో ముగించుకుందాం. మరియు నాకు యాజకత్వము చేయుటకై నీ సహోదరుడైన అహరోనును అతని కుమారులను, అనగా అహరోను కుమారులైన నాదాబును, అబీహును, ఎలియాజరును, ఈతామారును ఇశ్రాయేలీయుల్లో నుండి స్తోత్రం చెప్పు గట్టిగా. అహరోను సంతానాన్ని దేవుడు, చెప్పండి, దేని కొరకు ఎన్నుకున్నాడమ్మా? చెప్పాలి, దేని కొరకు ఎన్నుకున్నాడు అమ్మా? దేని కొరకు ఎన్నుకున్నాడు? ప్రధాన యాజకుడు అంటే ఎవరో తెలుసా? ప్రజలకి దేవునికి మధ్యవర్తి, మీడియేటర్. ఆ రోజుల్లో ప్రజల పాపాలన్నీ యాజకులు చెవులో చెప్పాలంట. ఇది ఎంతమంది తెలుసు? బైబిల్లో చేయొద్దండి ఈ విషయం. పాత నిబంధనలో ప్రజలు డైరెక్ట్ గా దేవుడికి చెప్పకూడదు. యాజకుడికి తెర అవతల ఉంటాడు యాజకుడు, తెర యువతల, అయ్యా నేను మొన్న బయటికి వెళ్ళి ఇట్లాగా అబద్ధం ఆడాను, వేరే వాళ్ళ గాడిదను, దూడను, గడ్డిని దొంగతనం చేశాను, దేవుడికి చెప్పయ్యా నా పాపం క్షమించమని ఈయన పోయి పాస్టర్ గారి చెవులో చెబుతాడు. పాస్టర్ గారేమో, అయ్యా ఫలానా సహోదరి ఈ తప్పు చేసిందంట, నాకు చెప్పింది, నేను నీకు చెబుతున్నా. ఇప్పుడు కూడా ఆర్సీఎంలో చూడండి, స్వామిలోరికి చెప్పాలి, స్వామికి చెప్పాలి. పాస్టర్ గారి చెవులో చెప్పాలి. ఇప్పుడు మీరు ఎంతమంది నా చెవులో చెబుతున్నారు ఆదివారం? వామ్మో, అసలు పాస్టర్ గారి చెవులో చెబితే ఏమన్నా ఉందా? అసలు పాస్టర్ గారి చెవులో చెబితే దేవుడికి చెప్పినట్టు, వామ్మో నేను చెప్పను, దాన్ని కప్పి పుచ్చుకుంటా, నేను దాన్ని పెంచి పోసి దానికి బిర్యానీ పెడతా, నేను దానికి మంచిగా స్నానం చేపిస్తా, నా దగ్గరే ఉంచుకుంటానని ఉంచుకుంటున్నా. దేవుని స్తోత్రం. ప్రధాన యాజకుడు ప్రజల పాపాల కొరకు సంవత్సరానికి ఒక్కసారి నిర్దోషమైన ఏడాది గొర్రెపిల్ల రక్తమును తీసుకొని అతి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళి, అయ్యా కెరూబుల మీద, సెరూబుల మీద, మందసం మీద ఆ రక్తము ఏం చేస్తాడు? స్ప్రింక్లింగ్ చేస్తాడు, ప్రోక్షిస్తాడు. యేసయ్యకు మహిమ కలుగును గాక. ప్రధాన యాజకుడు పదం అంటే ఎంత పవిత్రంగా ఉండాలి. ఒకవేళ ప్రధాన యాజకుడు తప్పు చేస్తే అతి పరిశుద్ధ స్థలములో పడి చచ్చిపోతాడు. ఒక పవిత్రుడుగా, పవిత్రమైన వాడుగా అహరోనుకు దేవుడు ఏమిచ్చాడు? ప్రధాన యాజకుడు పదవి ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, ఇవాళ లెగితే ఏమవుతున్నారు? బోధకులు అవుతున్నారు. లెగితే నేను పాస్టర్ గారిని, నేను పాస్టర్ అమ్మని, నేను పాస్టర్ గారిని, సేవకురాలంటే ఏమనుకున్నారు? అందుకని చదవండి, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. నా సహోదరులారా, బోధకులమైన మనం కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని, ఏమండి, బోధకులు అవమన్నాడా, బోధకులు కావద్దన్నాడా? బైబిల్లో చెప్పాలి. ఇప్పుడు నాకు ఇదేందమ్మా, సేవకులు కావాలని మనం ప్రార్థన చేస్తుంటే
పరిశుద్ధాత్మ దేవుడు మీరు సేవకులు కావద్దు, మీకు కఠినమైన తీర్పు ఉంటుంది, మీకే శిక్ష అన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పండి. ఏమండి, వినే మీకు కాదు శిక్ష. ఇక్కడ నిలబడి చెప్తున్నాను, యూట్యూబ్లో ఎంత గట్టిగా చెప్తున్నానో అంత శిక్ష ఉంటుంది రేపు. తొందరపడి పాస్టర్లు కావద్దు, బోధకులు కావద్దు, జాగ్రత్తగా. బోధకునికి కఠినమైన తీర్పు. సామాన్యమైన పదవి కాదు ఇది, దేవుడికి దగ్గరగా ఉండే పదవి, దేవుడిని హత్తుకునే పదవి ప్రధాన యాజకుడు అంటే. కాబట్టి అహరోనుకు దేవుడిచ్చిన కృప ఏంటో తెలుసా? అందుకనే అహరోను ముగ్గురు కుమారులు అతి పరిశుద్ధ స్థలములో ఏమయ్యారు? బతికారా, చనిపోయారు? చెప్పాలి. ఎంతమందికి తెలుసు చనిపోయారని? ఎంతమంది తెలుసు చనిపోయారని? చనిపోయారు. ఎందుకని? దేవుడు చెప్పింది ఒక అగ్ని, వాళ్ళు తెచ్చింది ఒక అగ్ని. మేము సేవకులం కదా, మేము ఏం చేసినా చెల్లిద్ది అనుకుంటే దేవుడు ఒప్పుకోరా సేవకుల్ని. అహరోను, నువ్వు వడ్డు రాబాకు, నీ బిడ్డలను చంపేస్తానన్నాడు దేవుడు. స్తోత్రం చెప్పు. తండ్రి మాట కూడా దేవుడు వినలా. దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ప్రార్థన అంటే ఎంత పరిశుద్ధత, సేవ అంటే ఎంత పరిశుద్ధత, సేవ అంటే ఎంత ఘనము, సేవ అంటే ఎంత గొప్పతరం. అందుకని ఈరోజు ప్రధాన యాజకుడైన అహరోనుకు దేవుడు 3 బాధ్యతలు ఇచ్చాడు. ముగిస్తున్నా. 3 బాధ్యతలు. ఒకటి, మోషే గారు చెప్పినట్టు వినటానికి ప్రవక్తగా ఉంచాడు. రెండవది ప్రార్థిస్తున్న నాయకుడికి తోడుగా ఉన్నాడు. మూడవది ప్రజల పక్షాన విజ్ఞాపన చేసేవాడుగా. మరి అహరోనుని ఎందుకు ఎన్నుకున్నాడు? మోషేని ఎంత గొప్ప ఏర్పాటండి. ఈరోజు మన జీవితాల్లో దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఏర్పాటు చేసుకున్న వారి ద్వారా ఏం జరిగినాయి? ఐగుప్తులో అద్భుతాలు. మరి మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. నువ్వు అనుకోవచ్చు, ఏందండి పాస్టర్ గారు జరగట్లేదని అనుకోవచ్చు. కానీ వాళ్ళ వలె మనము ప్రార్థించిన రోజున ఎవరి వలె? ఏమండి, ఏర్పాటు చేసుకోగానే జరుగుతాయా? ఏర్పాటు చేసుకున్న మనం మోషే వలె 40 దినాలు ప్రభువుతో గడపగలిగితే జరుగుతాయి. దేవునికి మహిమ కలుగునగా. గడుపుదాం. మోషే వలె, అహరోను వలె ప్రభు సన్నిధిలో గడిపి మన జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చూసి అన్ని జనుల మధ్యలో యేసయ్యను మహిమపరుద్దాం. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికే మహిమ.